నరసరావుపేటలో ముస్లిం సోదరుల అంజుమాన్ కాంప్లెక్స్ భవనానికి స్లాబు వేస్తున్న నేపథ్యంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఈ కార్యక్రమానికి ముస్లిం నాయకులు, అంజుమన్ కమిటీ సోదరులు, పార్టీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. మరి ఎప్పటి నుంచో కూడా పెండింగ్ పడిన మన అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ ఒక రూపకల్పన చేయటం అనేది మన ముస్లిం పెద్దలందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాదాపు 20 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ప్రీతమ మైనార్టీ శాఖ మంత్రి లా మినిస్టర్ గారు ఫరూక్ గారి ఆధ్వర్యంలో ముస్లిం పెద్దలందరూ కూడా కోరిన తర్వాత ఇవాళ షాపింగ్ కాంప్లెక్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముస్లిం పెద్దలందరూ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 72 షాపులు ఇప్పుడు కట్టుకోవడం జరిగింది. 32 షాపులకి షట్టర్ కూడా బిగించడం జరిగింది. కాబట్టి ఒక సంక్షేమ పథకాలే కదా, అభివృద్ధి కూడా చాలా శరవేగంతో ముందుకు పోతుందనే తార్కాణంగా మేము ఇక్కడ ఉదాహరణ మీకు చూపిస్తూ ఉన్నాము. మరి దాదాపు 20 ఏళ్ళ నుంచి కూడా పెండింగ్లో పడిన ప్రాజెక్టు ఇవాళ మేము కంప్లీట్ చేసుకోబోతున్నాము. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు చాలాసార్లు అడిగారు, ఈ కాంప్లెక్స్ ఎలా ఉంది, ఇది ముందుకు వెళ్తుందా లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐటీఐ కాలేజీ కానీ, డిగ్రీ కాలేజీ కానీ, ముస్లిం మైనార్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా రేపు మే కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి మా మైనార్టీ సోదరులందరూ కూడా నేను మాట ఇస్తున్నాను. ఇవాళ డాక్టర్ కోటల శివప్రసాదరావు గారు ఆ రోజు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఆగిపోవటం జరిగింది. అనేక కారణాల వల్ల ఇది ఆగిపోయిన దాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం పక్షపాతి అయినటువంటి మా చదలవాడ అరవిందబాబు గారు ఎమ్మెల్యే అయినప్పుడే అనుకున్నాం దీనికి ఒక దశ, దీనికి ఒక అభివృద్ధి పదంలో నడుపుతారని ఆ రోజు ఊహించుకున్నాం. అలాగే ఈరోజు కూడా మన చదలవాడ అరవిందబాబు గారి నేతృత్వంలో ఈ 72 షాపుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్రాంట్ రాకపోయినా ఈ 175 నియోజకవర్గాల్లో ముస్లింల యొక్క అభివృద్ధికి పనులు జరుగుతున్నాయంటే ఒక నర్సరావుపేట నియోజకవర్గం అని తెలియజేస్తున్నాను. మరోపక్క 28 షాపులకు గాను ఈరోజు స్లాబ్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. విజయవంతంగా ఈ సాయంత్రం లోపు దాన్ని పూర్తి చేస్తాం. నరసరావుపేట అంజుమన్ వ్యవస్థకు ఒక సరికొత్త అధ్యాయం ఇది. నరసరావుపేట అంజుమన్ వ్యవస్థ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతుంది. 1920లో జామియా మసీదును బాబాసాహెబ్ గారు నిర్మించారు. 1925లో అంజుమన్ అహ్లే ఇస్లామియా సంఘం ఏర్పడింది. ఇది 2025 కరెక్ట్గా 100 సంవత్సరాలు అయింది అంజుమన్ వ్యవస్థ ఏర్పడి. ఈ అంజుమన్ వ్యవస్థకి అభివృద్ధి కోసం ఆనాటి పెద్దలు చాలా కృషి చేశారు. ఇప్పుడున్న కాలంలో ఇప్పటి అంజుమన్ వ్యవస్థను మార్పు చేసి అంజుమన్ వ్యవస్థను చరిత్రను తిరగరాస్తుంది డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు.